నటి అశ్విని చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 100కు పైగా తెలుగు చిత్రాల్లో నటించిన అశ్విని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 150 సినిమాల్లో నటించారు. 80-90లలో అశ్విని హీరోయిన్గా మంచి పేరు దక్కించుకుంది. అయితే బయట నుంచి చూసేవారికి సినిమా ప్రపంచం ఓ అందమైనటువంటి రంగుల కలలను భూమి మీద ఉన్నటువంటి స్వర్గంలా కనిపిస్తోంది. అక్కడ ఉండే హీరో, హీరోయిన్లు వీరికి ఆరాధ్య దేవతలు. అయితే అది స్వర్గలోకం కాదని, మాయాలోకమని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అక్కడ ఎన్నో గమ్మత్తులు, జిమ్మిక్కులు జరుగుతూ ఉంటాయి. వారి నటనతో ప్రేక్షకులను మెప్పించి లక్షల కోట్లు సంపాదించే తారలు ప్రేక్షకుల మధ్యలో ఇలవెలుపులే కావచ్చు, కానీ వారి జీవితాల్లో కూడా అశాంతి, అసంతృప్తి ఉంటాయి. నటనలో, కీర్తిలో ఎంతో ఎత్తుకు ఎదిగిన నటులు వారి జీవితంలో మాత్రం సుఖంగా, సంతోషంగా జీవించలేని వారు సినీ మాయాలోకంలో ఎంతోమంది ఉన్నారు. వారి జాబితాలోకే వస్తారు హీరోయిన్ అశ్విని. ఒక్క సినిమాలో మాత్రమే కాదు, సినిమా అవకాశాలు తగ్గాక తమిళ సీరియల్స్లో సైతం నటించింది. కానీ హీరోయిన్ అశ్విని కేవలం 45 వయసులోనే కన్నుమూశారు. వెంకటేష్తో కలియుగ పాండవులు, రాజేంద్ర ప్రసాద్తో స్టేషన్ మాస్టర్, నాగార్జునతో అరణ్యకాండ చిత్రాలు చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకొని 110కి పైగా చిత్రాలు చేశారు. పెళ్లి చూసి చూడు, ఇంటి దొంగ, చూపులు కలిసిన శుభవేళ, వివాహ భోజనంబు, ఇలా ఒక్క తెలుగులోనే 40కి పైగా సినిమాలు చేశారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు అశ్విని. కానీ ఆమె జీవితంలో పెళ్లి విషయంలో ఆమెడు చేసిన పొరపాటు ఆమె జీవితానికే శాపమైంది. కెరీర్ పీక్స్లో ఉండగా ఆమె సీక్రెట్గా పెళ్లి చేసుకున్నట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. అయితే కొంతకాలానికే ఆమె భర్త తనను మోసం చేసి విడిచిపెట్టి వెళ్లిపోయాడన్న రూమర్స్ కూడా వచ్చాయి. ఒంటరిగా ఉన్న అశ్విని కార్తిక్ అనే పిల్లవాడిని దత్తత తీసుకొని పెంచుకుంది. అయితే భర్త చేసిన మోసాన్ని తలుచుకొని అశ్విని ఎంతగానో కుంగిపోయింది. అది ఆమె ఆరోగ్యాన్ని దెబ్బకొట్టింది. గుండె నిండా శోకం నింపుకున్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ సినిమాలు చేసుకుంటూ పోయింది. కానీ అటు కెరీర్ గ్రాఫ్ కూడా పడిపోసాగింది. మొదట సీరియల్స్లో నటించడానికి ఇష్టపడని ఆమె తర్వాత వెండి తెరపై అవకాశాలు తగ్గిపోవటంతో బుల్లి తెరపైనా మెరిసింది. ఒకానొక సమయంలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించటంతో సినిమాలోనే కాదు, ఏ సినీ ఫంక్షన్లోనూ కనిపించలేదు. భర్తకు దూరమై కన్నవారి ఆగ్రహానికి గురై చివరికి క్యాన్సర్ వ్యాధితో అనామకంగా చనిపోయింది అశ్విని. 100 సినిమాలు చేసిందన్న మాటే కానీ తనకు చెన్నైలో ఒక ఇల్లు మాత్రమే ఉండేదట. చివరి రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారటంతో దాన్ని కూడా అమ్మేసి అద్దె ఇంట్లో నివసించిందని సమాచారం. 2012లో ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఓ సీరియల్కు సంతకం కూడా చేసింది. కానీ ఆమె శరీరం సహకరించలేదు. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను బతికించలేకపోయారు. అశ్విని తుది శ్వాస విడిచింది. ఆమె కోరిక మేరకు తన సొంతూరైన నెల్లూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమెను చెన్నై నుంచి నెల్లూరుకు తీసుకువెళ్లడానికి కూడా ఆమె కుటుంబం దగ్గర డబ్బులు లేవు. తన సొంత ఊరిలో తన అంత్యక్రియలు జరిపించాలి అని ఆవిడ కోరిన చివరి కోరిక తీర్చడం కోసం అశ్వినిని నెల్లూరు తీసుకురావటానికి ఎవరో సహాయం చేయాల్సి రావటం నిజంగా బాధాకరం. కానీ దర్శకుడు పార్థిబన్ ఆర్థిక సాయం చేశాడు. అసలు ఇంతకీ అశ్విని జీవితం ఇంత దారుణంగా ముగిసిపోవడానికి కారణమేంటో ఈ వీడియోలో చూద్దాం. అశ్విని అసలు పేరు వాణి. ఆవిడ స్వస్థలం నెల్లూరు. ఇంటర్ వరకు చదువుకున్నారు. డాన్స్ నేర్చుకున్నారు. మెడిసిన్ చదవాలి అని ఆమెకు బలంగా ఉండేది. ఈ ప్రయత్నంలో ఉండగానే ఒకసారి చెన్నైలో ఒక బట్టల షాపుకు వెళ్లారు వాణి. అదే సమయంలో నిర్మాత వాకాడ అప్పారావు కూడా ఆ బట్టల షాపుకు వెళ్లారు. ఆ టైంలో మా ఇంటికి రండి చిత్రాన్ని కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు వాకాడ అప్పారావు. అప్పుడు వాణిని చూసిన వాకాడ అప్పారావు గారికి ఆమె చాలా బాగా నచ్చింది. అదే విషయాన్ని కోడి రామకృష్ణ గారి కూడా చెప్పారు. కోడి రామకృష్ణ గారు ఆమెను చూసి మెచ్చుకొని ఆమెకు అవకాశం ఇస్తాను అని చెప్పారు. కానీ మా ఇంటికి రండి చిత్రంలో అవకాశం ఇవ్వలేకపోయారు. అదే సమయంలో ధవల సత్యం, గుడిగంటలు మోగాయి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వాణి గురించి ఆయనకు చెప్పి ఆమెకు అవకాశం ఇమ్మని చెప్పారు కోడి రామకృష్ణ. అలా డాక్టర్ కావాల్సిన వాణి యాక్టర్గా మారారు. వాణి పేరును అశ్వినిగా మార్చింది కూడా ధవల సత్యంగారే. ఆమె నక్షత్రం అశ్విని కావటం మరో విశేషం. గుడిగంటలు మోగాయి సినిమా నిర్మాణం కాస్త ఆలస్యం కావటంతో అశ్వినికి తమిళ సినిమాలో అవకాశం వచ్చింది.
ఆ తర్వాత మరో 2 తమిళ చిత్రాల్లో నటించారు అశ్విని. ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు నటించిన భారతంలో శంఖారావం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది అశ్వినికి. గుడిగంటలు మోగాయి చిత్రం విడుదల కావటం కాస్త ఆలస్యం కావటంతో భారతంలో శంఖారావం విడుదలవటంతో ఆ సినిమానే అశ్వినికి తొలి చిత్రమైంది. ఆ తర్వాత హీరోయిన్గా బాగా బిజీ అయ్యారు అశ్విని. హీరో కృష్ణగారి సినిమా వజ్రాయుధం, కొడుకుదిద్దిన కాపురం, శోభన్ బాబు గారి శ్రీవారు, రాజేంద్ర ప్రసాద్ సరసన పెళ్లి చేసి చూడు, వివాహ భోజనంబు, కళ్యాణ చక్రవర్తి పక్కన ఇంటి దొంగ చిత్రాలలో నటించారు. బాలకృష్ణ సరసన భలే తమ్ముడు, వెంకటేష్ సరసన కలియుగ పాండవులు, నాగార్జున సరసన అరణ్యకాండ, రాజశేఖర్ పక్కన స్టేషన్ మాస్టర్, చూపులు కలిసిన శుభవేళ, అమెరికా అబ్బాయి మొదలైన చిత్రాలలో నటించారు. తమిళంలో పార్థివన్ సరసన కూడా నటించారు అశ్విని. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో దాదాపు 150 చిత్రాలలో ఆమె నటించారు. హీరోయిన్గా బాగా బిజీగా ఉన్న రోజుల్లోనే అంటే 1991 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు అశ్విని. వరుడు రవీంద్రనాథన్ మెడ్రాస్లో ఒక వీడియో స్టూడియోని నడిపేవారు. 1991 మే 4వ తేదీన ఆళ్వార్పేటలో ఉన్న కళ్యాణ మండపంలో అశ్విని వివాహం జరిగింది. సంప్రదాయ పద్ధతిలో కాకుండా కేవలం దండలు మార్చుకొని దంపతులయ్యారు రవీంద్రనాథన్, అశ్విని. తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. పెళ్లైన కొత్తలో వారి వైవాహిక జీవితం బాగానే ఉంది. కొడుకు కార్తిక్ పుట్టే వరకు కూడా వారు బాగానే ఉన్నారు. ఆ తర్వాత రవీంద్రనాథన్ అశ్వినిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. సినిమాల్లో అవకాశాలు తగ్గటం, భర్త విడిచి వెళ్లిపోవటం, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కలిసి అశ్విని ఆరోగ్యాన్ని కుంగదీశాయి. లంగ్ క్యాన్సర్ రావటంతో బాగా ఇబ్బందైంది. ట్రీట్మెంట్ చేయించుకోవటానికి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పటిదాకా అశ్విని సంపాదించిన సంపాదనంతా కూడా హారతి కర్పూరంలాగా కరిగిపోయింది. రోజు గడవటం కూడా కష్టమైంది. అశ్విని కుమారుడు కార్తిక్, పార్థివన్ కుమారుడు రాధాకృష్ణన్ ఇద్దరూ కూడా క్లాస్మేట్స్. తమ పరిస్థితి గురించి కార్తిక్ రాధాకృష్ణన్కు చెప్పుకునేవాడు. అవన్నీ కూడా రాధాకృష్ణన్ తన తండ్రితో చెప్పేవారు. ఎన్నోసార్లు పార్థివన్ అశ్విని కుటుంబాన్ని ఆదుకున్నారు. ఆ తర్వాత క్యాన్సర్ ముదిరి 2012 సంవత్సరం సెప్టెంబర్ 24న కన్నుమూశారు అశ్విని. అప్పటికి ఆవిడ వయస్సు కేవలం 45 సంవత్సరాలు. ఆమె అంత్యక్రియలు నెల్లూరులో జరగాలి అనేది అశ్విని చివరి కోరిక. దానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో పార్థివన్ ముందుకు వచ్చి ఆమె పార్థివ దేహాన్ని నెల్లూరుకు చేర్చే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అశ్విని కుమారుడు కార్తీక్ను చదివించే బాధ్యతను కూడా పార్థివనే తీసుకున్నారు. రంగుల ప్రపంచంలో కనిపించే వారి జీవితం వెనకాల అంత రంగులమయంగా ఉండదు అని ఇలాంటి వ్యక్తుల కథలు తెలుసుకున్నప్పుడే అర్థమవుతుంది. అశ్విని గురించి డైరెక్టర్ పార్థివన్ ఓ సందర్భంలో మాట్లాడుతూ, పొందట్టి తెవై సినిమాకు నేను వేరే హీరోయిన్నే అనుకున్నాను. కానీ ఆమె డేట్స్ ఇవ్వకపోవటంతో అశ్వినిని తీసుకున్నాం. తను బాగా సెట్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన కొంతకాలం తర్వాత నేను మళ్ళీ ఆమెను కలవలేదు. అయితే మధ్యలో తన పెళ్లి పత్రిక పంపించింది. కవి, రచయిత పువియరసు మనవడిని పెళ్లాడుతున్నట్టు తెలిపింది. నేను అవుట్డోర్ షూటింగ్లో ఉండటంతో పెళ్లికి వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత ఒకసారి నా కుమారుడు రాధాకృష్ణన్ తన స్నేహితుడు కార్తీక్ తల్లి ఆసుపత్రిలో ఉందని, ఆమె చికిత్స కోసం డబ్బులు సేకరిస్తున్నామని చెప్పాడు. ఆమె మరెవరో కాదు, అశ్విని అని ఆలస్యంగా తెలిసింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. చివరకు 2012 సెప్టెంబర్ 23వ తేదీన 45 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్తో ఆమె కన్నుమూసింది. తన కొడుకును చదివించే బాధ్యత నేను భుజాన వేసుకున్నాను అని చెప్పాడు. తన నటనతో అందరికీ వినోదాన్ని పెంచిన ఆమె జీవితం మాత్రం అత్యంత విషాదంగా ముగిసిపోయింది.